రాష్ట్ర రాజకీయాలకి రాజధానిగా ఉన్న విజయవాడ ఎంపీ సీట్ ఎప్పుడు హాట్ సీటే. అందుకే ప్రధాన పార్టీలన్నీ ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి వ్యూహాలు రచిస్తుంటారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన టీడీపీ అభ్యర్థి కేశినేని నాని మరోసారి విజయవాడని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇక నాని పోటీగా ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ని వైసీపీ బరిలో దించింది. వీరికి మేము పోటీ ఇస్తామని చెప్పి జగన్ మట్టంశెట్టి లక్ష్మణ్ శివప్రసాద్ బాబును పోటీ చేస్తున్నారు. వీరితో పాటు కాంగ్రెస్ బీజేపీ కూడా పోటీలో ఉన్నాయి. ప్రధాన పోరు టీడీపీ వైసీపీల మధ్య జోరుగా ఉంది. ఇక నాని ఎంపీగా ఉన్న ఈ 5 ఏళ్లలో విజయవాడ అభివృద్ధి వేగంగా జరిగింది. ట్రాఫిక్ సమస్యకి చెక్ పెట్టే కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లు దాదాపు పూర్తయ్యే స్థితికి చేరుకున్నాయి. అలాగే టాటా ట్రస్ట్ సహకారంతో తన లోక్సభ స్థానం పరిధిలోని తిరుపూరు, మైలాపురం, నందిగామ, జగ్గాపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లోని చాలా గ్రామాల స్థానిక స్థితిగతులను మార్చడానికి పక్కా ప్రణాళికను రూపొందించారు. అటు స్థానికంగా ఉన్న పెద్ద ఆసుపత్రులతో పాటు విజయవాడలోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా వైద్యం చేయించుకునే ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చారు. పార్లమెంట్ పరిధిలో 700 అంగన్వాడీ కేంద్రాలను ఆధునికంగా తీర్చిదిద్దారు. కేంద్రంతో పోరాడి ఇలాంటి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. వీటితో పాటు టీడీపీ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు బోనసే అని చెప్పుకోవచ్చు. మరోవైపు వైసీపీ అభ్యర్థిగా పోటీలో దిగిన పొట్లూరి వరప్రసాద్ స్వస్థలం విజయవాడనే. ఆయన పారిశ్రామికవేత్తగా ఎదిగాక విజయవాడలో పీవీపీ మాల్ను ఏర్పాటు చేశారు. స్థానికంగా యువతకు ఉపాధి కల్పించేలా చేశారు. పీవీపీ విజయవాడ సిటీలో ఉన్న నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టి సారించారు. తనకు అవకాశం ఇస్తే అద్భుతంగా విజయవాడను అగ్రగామి నిలుపుతానని అంటున్నారు. అలాగే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు కూడా బలంగానే ఉన్నారు. ఇక పీవీపీ ఆర్థిక పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆయనపై ఉన్న మనీ లాండరింగ్ కేసులు ఉండటం కూడా ఇబ్బందికరంగా మారాయి ప్రస్తుతం. దీనికి తోడు ఇటీవల ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అని చేసిన వ్యాఖ్యలు కూడా మైనస్ పాయింట్ అయ్యేలా ఉంది ఈయనకు. ఇక్కడ జనసేన గెలిచేంత సీనే లేదు కానీ ఓట్లు చీల్చే అవకాశం మాత్రం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ ఓట్లు చీలిక ఎవరికి నష్టం చేకూరుస్తుందనేది తేలాల్సి ఉంది. ఈ పార్లమెంట్ పరిధిలో విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, వెస్ట్, తిరుపూరు, మైలాపురం, నందిగామ, జగ్గాపేట నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 7 చోట్ల టీడీపీ వైసీపీ అభ్యర్థులు హోరాహోరీగా పోరాడుతున్నారు. ఈ లోక్సభ స్థానాల్లో బీసీల, ఎస్సీల ఓట్లు కీలకం. మొత్తం 14.5 లక్షల ఓటర్లలో సగం మంది ఈ వర్గాల వారే. కమ్మ, కాపు వర్గాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అయితే బీసీ, ఎస్సీలే అభ్యర్థులు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎన్నికల్లో చోటు చేసుకునే పరిణామాలను బట్టి అభ్యర్థులు విజయ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. అయితే ఈ హాట్ సీట్లో టీడీపీకి గతంలో ఉన్న జోరుతో పోలిస్తే కాస్త తగ్గిందని చెప్పుకోవచ్చు. ఇటు వీపీవీ బలమైన అభ్యర్థిగా ఉండటంతో పాటుగా దూకుడుగా ముందుకు వెళ్తుండటంపై ఆ పార్టీకి చాలా పెద్ద మైనస్ పాయింట్ అయిపోయింది. మరి తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. ఈ ఉత్కంఠ పోరులో విజయం ఎవరు సాధిస్తారో చూడాల్సి ఉంది.